ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మీరు ఎంత పోతుంది జాగా? అదంటే ఎకరన్నర ఉంది. ఎకరంన్నర పోతుందా ఇప్పుడు ఆ, ఫార్మా కంపెనీ? ఆ. గవర్నమెంట్ ఎంత ఇస్తా ఉంటుంది మళ్ళీ ఎకరానికి? ఏం అడగలేం మేము. ఇంకా అడగలే? ఉమ్. ఏం అడగలే, ఏం డిమాండ్ చేయలేము మేము. ఇక ఏమవుతుందో చూద్దాం. మేమైతే భూములు ఇయ్యము, పానం ఇస్తాం కానీ భూములు అయితే ఇయ్యం మేము. ఇంతకు చాలా కొట్లాట అవుతున్నది, చాలా ధర్నాలు అవుతున్నది, అంత అవుతుంది కానీ ఇంతకు మేము భూములు ఇయ్యమంటానే ఉండం మేము. రైతులు ఎవరు ఇయ్యరు భూమి, మాత్రం ఒక్క కొండ్ర భూమి ఇయ్యం మేము. మాకు ఏ మార్గం లేదు ఇక బతికేనికి. ఇక ఈడ నుంచి మా ఇల్లులు పోతాయి, భూములు పోతే మేము ఏడవై బతకాలి, యా రాజ్యం పట్టుకున్నాలే. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు సంధి మాకు తిప్పలో పెడుతుండడు. ఎందుకు? మా భూములే ఉన్నాయా, మా తండ భూములే ఉన్నాయా, ఎందుకు ఇట్లా చేస్తే మేము ఏడవై బతకాలి, యా రాజ్యం పట్టుకున్నాలే. ఇప్పుడు మీ ఎమ్మెల్యేనే కదా రాష్ట్రానికి ముఖ్యమంత్రి? మా ఎమ్మెల్యేనే. మళ్ళా ఈ ఓటులు వేసేటప్పుడేమో ఈ కొడంగల్కి డెవలప్ చేస్తా, మంచిగా చేస్తా అంటని అంటే ఇక నమ్మి మేము ఓటులు వేసినాము. ఇక గెలిచినాక మాకేమో తిప్పలు పెడుతుండడు. ఇక ఎమ్మెల్యే గారు ఏం చెప్తాడో అది చూస్తాము. ఇక మేమైతే భూములు మాత్రం ఇక మా పట్ట భూములు, ఏం సిలింగ్ భూములు కావు, ఒక గౌటాన్ భూములు కావు, మావి పట్ట భూములు. పట్ట భూములు పోతే మేము ఏడవ బతకాలి. 10 లక్షల పరిహారం అని చెప్తున్నారు ఊర్లో. ఇక ఏం అది తెలియదు నాకు. ఇంకేం చెప్పలేదు అధికారులు? ఇంకేం చెప్పలే. ఇవాళ ఆఫీసర్లు వచ్చినట్టున్నారు కొంతమంది. వచ్చిండ్రు ఆఫీసర్లు వచ్చి ఇక ఏమో నేనైతే పోలే మీటింగ్కి. ఇక పోయిన వాళ్ళు అయితే ఇక ఇంటికి రాలేరు, ఎక్కడ ఉండారో ఏమో ఇక తెలియదు. అది గడబడ అయినట్లు ఉండదు. ఇక నేనైతే పోలే, ఇక నాకేం ఎరకలేదు. ఇక ఇప్పుడు ఫార్మాసిటీలో భూమి పోతుంది కదా అనేది, ఆ భూమిలో ఏం పండిస్తారు మామూలుగా మీరు? వానకాలం ఆ భూమిలో మాకు బోర్లు ఉన్నాయి, వరి చేనులు, వరి వండుతాయి, కాయ, ఇలక్కాయ, కందులు, పల్లి, మళ్ళా అది ఏమో బెబ్బేర్లు, పిస్సార్లు, ఇక అన్నీ పండించుకుంటాం. ఇక కొన్ని అమ్ముకుంటాం, కొన్ని తింటాం మేము. ఇక ఆయనతో పోయినాక మేము ఏ రాజ్యం పోవాలి, ఎక్కడ పోవాలి అంటని మేము భూములు ఇయ్యమంటని ఒక్కటే మా పట్టు. ఇప్పుడు గవర్నమెంట్ మీకు ఎకరానికి ఒక 10 లక్షలు ఇస్తే మీరు బయట కొనుక్కోవాలంటే మళ్ళీ దొరుకుతుందా భూమి? మళ్ళీ ఏడ దొరుకుతుంది భూములు? ఎవరు ఇస్తారు 10 లక్షలకు? ఏడ 10 లక్షలకు ఎవరు ఇస్తుండారు? 20 లక్షలు, 20-30 లక్షలు నడుస్తుంది బయట. ఇక ఇది సరిపోతుందా మాకు? ఇల్లు ఏడ కట్టుకున్నాలే మేము? డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఉంటాను. డబుల్ బెడ్రూమ్ వద్దు, దాని ఎంత డైలవ్ చేస్తే వద్దు మాకు, ఆ కంపెనీ వద్దు మాకు. మా భూములే మాకు చాలు. ఇప్పుడు మీ వాడు 10 లక్షలు కాదు, వాడు కోట్లు ఇస్తే కూడా మాకేం అవసరం లేదు. ఆ కంపెనీలో ఉద్యోగాలు ఇస్తారట మీ పిల్లలు? ఉద్యోగాలు కూడా వద్దు మాకు, ఉద్యోగాలు కూడా వద్దు. గా చేనులో గా ఉన్న భూమిలోనే మేము చేసుకొని అదే కూలియో నాలో చేసుకొని అందుట్లోనే ఉంటాం, అందుట్లోనే చేస్తాం మేము. ఇక ఎమ్మెల్యే గారు ఎట్లా నమ్ముకుంటుండడో ఇంత చెప్తే కూడా మళ్ళా ఏమో 300 పోలీసును తోలిచ్చిండంట ఇవాళ. ఇక ఎట్లా చేస్తాడో ఎమ్మెల్యే గారికి ఎరక. ఇక ఎట్లా అవుతుందో కథలు ఇక నడుస్తాయి. ఎంతమంది ఉంటారు మీ తండలా? ఈ తండలా? మా తండలా అంటే ఇంత కన్ఫర్మ్ లేదు నాకు. 300 గడపలు ఉంటాయా? ఉంటుంది. 300 గడప, 100 గడపలు ఉంటాయి. 100 గడపలు ఉంటాయి. అంతా వ్యవసాయం చేసేటోళ్ళే? అంతా వ్యవసాయం చేసేటోళ్ళే. ఇప్పుడు 100 గడపలలో దాదాపు ఒక 70 మంది పోతున్నాయి ఆ భూమి? అందరి పోతున్నాయి. 100 పూర అవుతుంది. 100కు 100 మంది? 100కు 100. మళ్ళీ టండ అవుతుంది, మళ్ళీ మా భూములు కూడా పోతున్నాయి. ఇండ్లు కూడా పోతున్నాయి? ఇండ్లు కూడా పోతున్నాయి. మళ్ళీ ఏడా పోవాలి మేము? ఏడా భూమి కొనుక్కున్నాలి? ఎవరు భూమి అమ్ముతుండారు ఇప్పుడు? ఎవరు అమ్మరు? ఎవరు అమ్ముతారు? ఇచ్చిన 10 లక్షలకు మేమేమో 50 లక్షలకు అంటే ఏడ కొనుక్కుంటాం మేము? మేము పేదోళ్ళము, మేము లంబడోళ్ళము. ఇక ఏడా భూమి కొనుక్కోవాలి, ఏడా ఇల్లు కట్టుకున్నాలి, ఎట్లా ఉండాలి? అలా ఎట్లా తెలుస్తున్నదో, ఎట్లా అయిందో అది కథ. అయితే ఇప్పుడు మీకు వ్యవసాయంతో పాటు పశువులు ఉన్నాయేమన్నా? ఏం లేవు పశువులు. ఏం లేవు. పాల కోసం కానీ ఉండేటోళ్ళకి ఉండయి కానీ నాకైతే లేవు, ఏం లేవు. దాని మీద ఇంత పల్లీలు వేసుకుంటా, ఇంత వరిసేను వేసుకుంటా, దాని మీదనే బతుకుతుండా. ఇప్పుడు గవర్నమెంట్ ఏం కోరుతున్నారు మీరు? గవర్నమెంట్కు భూమి ఇవ్వమంటాని కోరుకుంటున్నాం. భూమి అయితే ఇయ్యం, పానం అయితే ఇస్తాం కానీ భూములు ఇయ్యము. ఒక్కటే జిద్దు మాది. భూములు అయితే ఇయ్యం.
ఏడ కొనుక్కుంటే ఆ కొడంగల్లా వేసుకో, ఏడ ఇక వ్యవసాయం చేసుకొని తింటలేరు గాడ వేసుకో కంపెనీ వద్దంటామా మేము. ఇక చేసుకొని తిన్న భూమిలో వచ్చి నువ్వు భూమి గుంజుకుంటా అంటే ఎట్లా? మా పరిస్థితి ఎట్లా? మాకు చిన్న చిన్న బాలాలు ఉండరు, మాకు మొగళ్ళు కూడా లేరు. మళ్ళీ ఎట్లా బతకాలి మేము? ఏ రాజం పోవాలి? పిల్లలు కూడా చిన్న చిన్నగానే ఉండరు, ఏడికి పోవాలి? ఎట్లా బతకాలి? ఇక నమస్కారం మా ఎట్లా చెప్తాడో ఎట్లా చేస్తాడో. ఇక మేమైతే భూములు మాత్రం ఇయ్యము అంతే. ఇక్కడ ఉన్న బాధితులు ప్రాణాలైనా ఇస్తామని చెప్తున్నారు కానీ భూములు పట్టా భూములను ఇచ్చేది లేదని తెగేసి చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్న దాదాపు 100 గడప ఉంటే ఈ తండాలో, ఆర్బీ తండా అంటారు, రోటిబండ తండా. ఈ 100 గడపలకు సంబంధించిన అందరి భూములు కోల్పోతున్న పరిస్థితి ఈ తండాలో ఉంది. ఇంకొంతమందితో మాట్లాడదాం, వాళ్ళు ఏం చెప్తారు, అసలు వాళ్ళు ఎంత బాధలో ఉన్నారు అనేది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.